కుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం. అంగం గళితం వాళ్ళంతా జారిపోయింది, అన్ని ముడతలు పడిపోయింది శరీరం. అంగం గళితం ఫలితం ముండం, అంత ముగ్గుబుట్ట తలంతా పర్వాలేదు. దశన విహీనం జాతం తుండం, మొత్తం పళ్ళన్నీ రాలిపోయాయి. 99 వయస్సు, అన్నీ పోయాయి. అయినా వృద్ధో యాతి గృహీత్వా దండం, నడుము వంగిపోయింది. ఓ దండము పట్టుకుని నడుస్తున్నాడు. అయినా తదపిన ముంచతి ఆశాపిండం, అప్పుడు కూడా ఆశ అనేది వదలదు. ఇంకా ఒక్కసారి వెనక్కిపోయి ఉంటే మనకు నిజంగా 30 ఏళ్ళు ఉంటే ఎంత బాగుండు. ఎలా వస్తుందిరా, 99కి వచ్చావు కదా, మళ్ళీ 30 ఎట్లా వస్తుంది నీకు? రావడం కష్టం, అసాధ్యం. కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తాతేతి నీచ వచనం మమ కుంతఘాత అన్నాడు, సంస్కృతంలో శ్లోకం చెప్పాడు. అంటే ఆడవాళ్ళని ఏం అనకుండా అన్ని మగవాళ్ళ మీద పెట్టి చెప్పాడు ఇట్లాంటివన్నీ. అంటే వాళ్ళైతే పాపం తుడిచేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, మగవాళ్ళని వేసుకొని పోతూ ఉంటాం ముందుకు అని పెట్టి చెప్పాడు. ఏమీ లేదు. ఓ వృద్ధుడు ఇదే సందర్భం, వృద్ధో యాతి గృహీత్వా దండం, ఆ కర్ర పట్టుకొని వణుకుతూ ఒక ఆయన ముందుకు పోతున్నాడట. పోతుంటే ఏం తాత, ఒక అమ్మాయి ఎదురైంది. ఏం తాత అని అడిగింది. అడిగితే చాలా దుఃఖపరవశుడైపోయి చాలా దుఃఖభారంతో కూర్చున్నాడు ఒక చోట. ఒక ఆయన అడిగాడు, ఎందుకు ఏమిటంత బాధగా కూర్చున్నావు, ఏమైనా ఈ అంగం గళితం అంతా జారిపోయింది శరీరం అంతా, దానికి ఏమన్నా బాధ అంటే అదేం పెద్ద బాధ లేదు నాయన అన్నాడు. పళ్ళన్నీ రాలిపోయాయని ఏమన్నా బాధ ఉందంటే ఏం లేదండి, కట్టించుకున్నాను, మళ్ళీ కట్టడు పళ్ళున్నాయి, దానికి పెద్ద అంత దిగులు ఏమీ లేదు. వెంట్రుకలు తెల్లబడ్డాయంటే ఏదో రంగు వేసుకోవచ్చు, బోర్డు అవకాశాలు ఉన్నాయి, అది కూడా ఏం పర్వాలేదు. ఈ శరీరం ముడతలు పడిందంటే దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీస్ ఇవి బోర్డు వచ్చాయి ఆధునిక కాలంలో, ఏమీ ఇబ్బంది. మరి దేనికి ఇంత దిగులు పడుతున్నావు? ఇది లేదు అది లేదు, త్రిబడి కపోలే, ఈ బుగ్గల మీద ఇలాగా అన్ని ముడతలు పడి, త్రిబడి అంటే మూడు ముడతలు, ఇలాగ గొంతు 3 ముడతలు, ఇక్కడ 3 అన్ని ముడతలు పడిపోయాయి. త్రిబడి కపోలే, అట్లా ఏమీ లేదు నాయన, బాధ లేదు. మరి ఎందుకయా ఇంత బాధపడుతున్నావు అంటే, ఇందాక ఒక అమ్మాయి ఎదురైంది, తాత బాగున్నావా అన్నది. ఏమన్నా మామ అనో బావ అనో అనుకుంటే ఇంత దిగులు కలిగేది బాధలు. అవి కూడా 2 అక్షరాలే కదా. ఆ పిల్లకి ఏమంత ఇది వచ్చింది, తాత బాగున్నావా అన్నది. అది ఏదో ఒక కత్తితో గుండెల్లో పొడిచినట్లు అయిపోయింది నాయన. మామూలుగా అయితే నాకేం వీటి గురించి పెద్ద దిగులు లేదు ఇలా అన్నదని అన్నాడట. అలా వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచతి ఆశాపిండం. ఇంత భాగవతం ఎందుకు చెప్తున్నామంటే ఆశను జయించటమే. ఒక మహానుభావుడు, ఒక పెద్ద రాజుగారు, ఓ ధనవంతుడు అందరికీ ఏవో దానాలు ఇస్తున్నాడు. ఏదో వాళ్ళ ఇంట్లో పుణ్యకార్యము, ఏదో ఒక వాళ్ళ ఎవరికో పెద్దవాళ్ళ గుర్తుగానో ఏదో ఇస్తున్నాడని. ఇస్తుంటే అందరూ పండితులందరూ వస్తున్నారు. పండితులందరూ వచ్చి ఎవరికి వాళ్ళు అందరూ ఏవో ఆ వస్త్రాలు, ఆభరణాలు, ధనాలు అన్నీ అందుకుంటూ వెళుతున్నారు. ఒక ఆయన ఇట్లా పోయి వచ్చి మళ్ళీ గోడ దూకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి వరుసలో నిలబడ్డాడు. ఈ గోడ దూకేటప్పటికీ ఇక్కడంతా ఈ దానం ఇచ్చేటప్పుడు దానధార అని జలం పోస్తారు. ఆ నీళ్ళన్నీ వచ్చి ఆయన దూకినప్పుడు ఆ బురదంతా చిట్లి ఒళ్ళంతా ఆ ఎర్రని మంచి శాలు వేసుకున్నాడు, కానీ పాపం అదంతా బురద అయిపోయింది. ఏమిటయ్యా ఈ వేషము అన్నాడు నా ధనవంతుడు. అంటే ఏం లేదండి, క్షుత్రుడు ఆశా కుటుంబిన్య, నాకు 3 భార్యలండి అన్నాడు. నీ ఉండడానికి మళ్ళీ 3 భార్యలా నీకు అన్నాడు. క్షుత్రుడు ఆశా కుటుంబిన్య మయి జీవతిన అన్యగాహ, నేను బతికుండగా చస్తే వాళ్ళు ఇంకో చోటికి నన్ను వదిలిపెట్టి పోరండి, అట్లాంటి పతివ్రతలు నాకు 3 భార్యలు అన్నాడు. క్షుత్ ఆకలి మొదటిది, నన్ను వదిలిపెట్టి పోదు, నేను ఉండగా అది పోదు. క్షుత్ తృప్త్, ఆశ, తృప్త్ అంటే దాహం, ఎంత వచ్చినా ఇంకా దాహం. ఆశాహ, 3వ ఆమె ఆశ అట, అంటే సడాపుడు ఆశ, 3వ భార్య. క్షుత్రుడు ఆశా కుటుంబిన్య మయి జీవతిన అన్యగాహ, నేను బతికుండగా నన్ను వదిలిపెట్టిపోరు వీళ్ళు 3. అంత పతివ్రతలండి 3.
అయితే దీంట్లో ఈ మూడవ ఆమె ఉంది, ఆమెకు మరీ నా మీద ప్రేమ ఎక్కువ. తాసాం అంత్యాచ శుభగా, మరీ సౌందర్యవతి ఆమె. నన్ను ఆమె చేసే విలాసాలు ఇన్నిన్నే అన్ని కాదు, ఆమె వల్లనే మళ్ళీ దూకి తస్యాహ శృంగార చేష్టితం, ఆమె సరసమాడితే ఇదంతా మీద ఇలా పడిందండి బురదంతా. ఆశ వల్లనే కదా మళ్ళీ తిరిగి వచ్చాడు, ఇచ్చింది చాలక మళ్ళీ కావాలని వచ్చాడు. అందువల్ల ఈ మూడో ఆమెకు చాలా ప్రేమ నా మీద. ఇగో ఆమె చేసిన శృంగార చేష్టయే ఇదంతా, ఈ నీళ్ళన్నీ అవేనండి బురదంతా అన్నాడు. ఆయన చమత్కారానికి మెచ్చి పాపం రెండింతలు ఇచ్చాడు రాజు. అంటే ఇంత పాపం అంత దారిద్ర్యం అనుభవిస్తున్నా చమత్కారం నశించలేదు కదా, గొప్పవాడే కదా అని ఆయన. పరమేశ్వరుని అవతారాలన్నీ గొప్పవే. వామనమూర్తి ఆవిర్భవించాడు, ఆయన పుట్టి ఆయన వస్తూ ఉన్నాడు. పుట్టగానే అందరూ గొప్ప తాత ఉన్నాడండి బలిచక్రవర్తి అని, అక్కడికి వెళ్ళండి అన్నారు. పిల్లవాడు వీడింతున్నాడు వామనుడు. ఎవరు గొప్ప దాత అంటే బలిచక్రవర్తి అని ఉన్నాడండి, నువ్వు అడగడమే ఆలస్యం, ఏం కావాలంటే ఇస్తాడండి అంటే అందరూ బ్రాహ్మణులు పండితులు విద్వాంసులు అందరూ పోతుంటే వాళ్ళలో కలిసి ఈయన కూడా వచ్చాడు. ఈయన నడుస్తూ ఉంటే శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో, ఆయన చూసి సాక్షాత్తు పరమేశ్వరుడా ఏమి, హరియో శ్రీ మహావిష్ణువా ఏమి వస్తున్నాడు ఈయన నడుచుస్తున్నతను. పయోజభవుడో అంటే బ్రహ్మదేవుడా ఏమి, వన్హియో చండాంశుడో సూర్యుడా ఇంత తేజస్విగా ఉన్నాడు, వన్హియో అగ్నిదేవుడా, దంభాకారత వచ్చగాక ధరణి ధాత్రీసురుండు ఎవ్వడు, ఈ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడు. వాడు పరమ సుందరంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు పిల్లవాడు. మనోజ్ఞతనుడంచు విస్మయ భ్రాంతులై సంభాషించిని బ్రహ్మచారిగని తత్సభ్యులు రహస్యంబుగన్. సూర్యుడా చంద్రుడా అని ఇలా మాట్లాడుకుంటున్నాడు అందరూ రహస్యంగా. ఈ పిల్లవాడు నడిచి వస్తుంటే గుజగుజలు వారును బయటికి మాట్లాడుకోరు కదా సభలో, ఎవరన్నా కనపడితే అందరూ రహస్యాలే మాట్లాడుతుంటారు మామూలుగా సభలో, అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే మాట్లాడుకుంటుంటే ఆయన వచ్చాడు. వెడ నడకలు నడుచుచు ఎడనెడ అడుగిడగ పడిని ఇట దిగబడగన్, గుడి గుడి నొడువులు నొడువుచు చిడిముడి తడబడగ బడుగు సేరెన్ రాజున్. ఆ పిల్లక ఇటు ఇటు తడబడుతూ ఉందట, అది ఇట్లా ఇట్లా ఆడుతున్నది. ఆయన నడుస్తూ ఉంటే చిన్న పిల్లవాడు ముద్దు ముద్దు అడుగులేస్తూ వస్తున్నాడు. వచ్చే ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాని దిక్పతి సర్గర్వాపనయ ప్రవర్తి గతలోహస్ఫూర్తి నానామఖవ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామామనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి తాం. ఇతడే దానవ చక్రవర్తి, ఆ బలిచక్రవర్తిని చూపించారు. స్వస్తి అన్నాడు. బ్రాహ్మణుడు కదా పిల్లవాడైనా ఇలా చేయబెట్టి ఆశీర్వదించాడు. స్వస్తి జగత్రయీ భయత శాసనకర్తకు, ఈ ముల్లోకాలకు భయం కల్పించేవాడు వీడు, సామాన్యుడు కాదు ఈ బలిచక్రవర్తి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు. నిలింప భర్త అంటే ఇంద్రుడు. వీడిక్కడ నవ్వాడు అంటే ఇంద్రుడికి గుండెలు దొరుకుతాయట, వాడు ఏం సంతోషంతో నవ్వుతున్నాడో నాకేం ప్రమాదమో అని. హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సురాసుర పదవ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు. దేవతా స్త్రీల మంగళసూత్రాలన్నీ కదులుతాయట వీడు గట్టిగా ఒక్కసారి ఇట్లా చూశాడంటే, అంటే ఎవరినేం చేస్తాడో భయం అందరికీ. నిర్జరీ గణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి. అటువంటి దానవలోక భర్త అయినటువంటి ఇతడికి స్వస్తి అన్నాడు. సరే అంతా బాగానే ఉంది.